హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ వీడియో. ఎందుకు స్పెషల్ అంటే, ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టామన్న ఐడియాని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాననమాట. 1 మంత్ బ్యాక్ నేను ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అయితే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో హిస్టరీ వీడియోస్‌ని రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఇట్లా హ్యూమన్ హిస్టరీ సీరీస్ కింద స్టార్ట్ చేసాం. అయితే ఇప్పటి వరకు ఏన్షియంట్ సివిలైజేషన్స్ అయిన మెసొపొటేమియా, ఈజిప్ట్, అనటోలియా, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ ఈ ఈ ఏన్షియంట్ సివిలైజేషన్స్ కవర్ చేశాను. ఫ్యూచర్‌లో మిగిలిన ఆహ్, మానవ చరిత్రను మొత్తం కవర్ చేయాలన్నది గోల్. సరే ఇదంతా బానే ఉంది. అయితే కొంతమందికి అసల చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి? చరిత్రను తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇట్లాంటి క్వెషన్స్, డౌట్స్ రావచ్చు. అయితే ఇవన్నీ వాలిడ్ డౌట్సే. అయితే కాసేపు చరిత్రను అలా పక్కన పెడదాం. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ గదా! జ్ఞానం అనేది అందరికీ ఇంపార్టెంటే. అందరూ జ్ఞానం తెలుసుకోవాలి. అయితే మేమెందుకు జ్ఞానం తెలుసుకోవాలని అడిగితే నేనేం చేయలేను. జ్ఞానం ప్రతి మనిషి తెలుసుకోవాలి. అయితే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచొచ్చింది? యాక్చువల్‌గా 5000 సంవత్సరాల క్రితమే మానవ సివిలైజేషన్ మానవ నాగరికత అనేది మొదలైంది. అయితే ఈ చరిత్రలోనే, ఈ ప్రయాణంలోనే పుట్టింది జ్ఞానం. అంటే మానవుల ఆళ్ళ అవసరాల కోసం వాళ్ళ పడ్డ సంఘర్షణలోంచి పుట్టింది జ్ఞానం. అట్లాంటప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని చుట్టూ ఉన్న చరిత్రను గూడా తెలుసుకోవాలి. అట్లా అయితేనే అది సంపూర్ణంగా అర్థమవుతది. ఐసోలేషన్‌లో అంటే ఏకాంతంలో కాన్సెప్ట్‌లు గాని, సబ్జెక్ట్‌లు గాని చదివితే అది పూర్తిగా అర్థం గావు. సో, జ్ఞానానికి చరిత్రే పునాది. చరిత్రని తెలుసుకోవడం అందుకే ఇంపార్టెంట్. అంటే ఇది తెలుసుకుంటేనే మనకి ఈజీగా ఏ కాన్సెప్ట్ అన్నా బాగా అర్థమవుతది. ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో, నా గోల్ ఏంటంటే ఎప్పటికన్నా ఫ్యూచర్‌లో ఆహ్, హిస్టరీ పునాదిగా అంటే హిస్టరీ పునాదిగా అన్ని సబ్జెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి. అట్లా స్టార్ట్ చేసినప్పుడు మనం అన్ని కాన్సెప్ట్స్‌ని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో జియోమెట్రీ ఉంది. దాన్ని ఏదో పాయింట్ హాస్ నో డైమెన్షన్ అనే ఒక డెఫినిషన్‌తో కాకుండా, అసలు జియోమెట్రీ అంటే జియో అంటే భూమి, మెంట్రీ అంటే మెజర్ చేయడం, భూమిని మెజర్ చేయడం. ఇది ఈజిప్ట్‌లో నైల్ నది తీరాన రెగ్యులర్‌గా ఫ్లడ్స్ వచ్చే కారణంగా అక్కడ మనుషులకి ఆహ్, స వ్యవసాయ సరిహద్దులు గీసుకోవాల్సొచ్చేది. ఆ ప్రాసెస్‌లో అక్కడ స్టార్టింగ్ డెవలప్ అయింది. ఇట్లా ఒక కథ కింద చెప్పామనుకోండి, ఈజీగా అర్థమవుతది. సో, అలా చరిత్ర నుండి ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలిని ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఆ చరిత్ర గర్భం నుంచి ఈ సబ్జెక్ట్స్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఎట్లా ఎవాల్వ్ అయ్యాయి అని చెప్పే పెడగాజీతోనే ఈ స్కూల్ స్టార్ట్ జేయాలన్నది నా మెయిన్ ఐడియా. అయితే ప్రతి టీచర్‌కి దీంట్లో పనిచేసే ప్రతి టీచర్‌కి మానవ చరిత్ర మొత్తం అంతా తెలిసుండాలనమాట. అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒకటో తరగతి, రెండో తరగతి పిల్లలకి మొత్తం చరిత్ర అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని గాదు. అయితే వాళ్ళేమన్నా క్వెషన్‌లు అడిగారనుకోండి, దానికి మనం ఒక మంచి ఆన్సర్ ఇవ్వాలంటే, మనకి చరిత్ర తెలిసిందనుకో, చరిత్రలో ఉన్న రీజన్స్‌ని మనం కథల్లా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు. అట్లా అయితేనే ఒక సంపూర్ణమైన ఆన్సర్ ఇవ్వగలం. లేదంటే చాలా ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అనిపిత్తాయి. ఏంటిది ప్రశ్నలు సరిగ్గా అడుగు అని చిరాకొస్తదనమాట. అట్లా రావద్దంటే టీచర్‌లకి ఫస్ట్ ఈ హిస్టారిక్ కాంటెక్స్ట్ అన్నది అర్థమైనప్పుడు, ఆ పిల్లల కుతూహలం బట్టి, వాళ్ళ క్లాస్ బట్టి, ఒకవేళ కొంచెం పెద్ద క్లాస్ అయితే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయొచ్చనమాట. అది మన మెయిన్ ఐడియా. అది ఫస్ట్ ఐడియా. సెకండ్ ఐడియా ఏంటంటే, అసలు జనరల్‌గా స్కూల్‌లో ఏంటంటే ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ చేయాలి. స్టూడెంట్ అనేవాడు తక్కువ టైంలో ఎక్కువ త్వరగా నేర్చేసుకోవాలి. ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లేదంటే టీచర్ అనేవాడు తక్కువ టైంలో ఇచ్చిన టైంలో సిలబస్ అంతా అవగొట్టేయాలి. లేదంటే షార్ట్ కట్స్ వాడి త్వరగా చేయాలి. ఈ తక్కువ టైంలో ఎక్కువ చేయాలనే ఎఫిషియన్సీ డెఫినిషన్ ఉంది చూసారా? ఇది ఎడ్యుకేషన్‌కి సెట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఒక టీచర్‌కి ఉండాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వాళ్ళ స్టూడెంట్స్‌తో అంటే ఆళ్ళు చెప్పే సబ్జెక్ట్‌లోకి వాళ్ళ స్టూడెంట్స్‌కి ఇష్టం పుట్టించడం. ఆ స్టూడెంట్స్‌కి ప్రేమ పుట్టించడం. అట్లా పుట్టిస్తే ఆళ్ళు తక్కువ సమయంలో నేర్చుకోవడం కాదు. ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో, అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంత క్లిష్టంగా ఉన్నా సరే, అది ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే ఆళ్ళు నేర్చుకుంటారు. గంటలు గంటలు కూర్చుంటే ఎందుకు రాదు? అయితే కూర్చోవాలంటే ఇష్టం కలగాలి.
అలా కలిగిచ్చేలా చేయడమే టీచర్ యొక్క అదే ట్రిక్. ఇప్పుడు ఈళ్ళున్నారా ఈళ్ళిద్దరు ఫోటోలు. పైనేంటంటే 'రాన్ క్లార్క్' అని ఇతను రియల్ టీచర్. అతని మీద సినిమా తీశారు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఇతను ఏం చేస్తాడంటే ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని అంటే బాగా చదవని సెక్షన్‌నే ఎంచుకుంటాడు. ఎంచుకొని వాళ్ళకి ఇట్లనే ప్రతి సబ్జెక్ట్ మీద ఇష్టం పుట్టిత్తాడనమాట. ఎప్పుడైతే ఇష్టం పుట్టిత్తారో వాళ్ళు ఆ సబ్జెక్టులనే పట్టుకొని ఆళ్ళు చదువుతారు. ఆ డిస్ట్రిక్ట్‌లోనే ఆ స్కూల్ కాదు. ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలోనే ఆళ్ళు టాప్ చేత్తారు. అలాగే కిందున్న సినిమా ఏంటంటే 'డెడ్ పోయెట్ సొసైటీ'. దాంట్లో ఉన్న టీచర్ కూడా అదే జేత్తాడు. సో, ట్రిక్ ఇదే. పిల్లలకి ఈ ఈ సబ్జెక్ట్స్ మీద ప్రేమ పుట్టిచ్చాలి. ఎప్పుడైతే ఆ ప్రేమ పుట్టిస్తామో, వాళ్ళు ఆ ధ్యాసలోనే బతుకుతారు. ఆ ఊహల్లోనే బతుకుతారు. ప్రతి ఆటిల్లోని జియోమెట్రీ, ఆల్జీబ్రా లేదంటే ఇంకొక సైన్స్ కాన్సెప్ట్ ఇవే కనబడతాయి. ఇట్లా కనబడితే వాళ్ళు ఎంత కష్టమైన ఆహ్, సబ్జెక్ట్‌నన్నా, టాపిక్‌నన్నా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎఫిషియన్సీ ఏంటండి అంటే నా ఉద్దేశంలో చాలామంది గర్వంగా చెప్పుకుంటారు. మా పిల్లోడు 10 నిమిషాల్లో చదివేసాడు. లేదంటే అరగంటలో చదివేసాడు. అరె! నువ్వు 10 నిమిషాల్లో చదివితే మిగతా 23 గంటల 50 నిమిషాలు ఏం చేస్తావు నువ్వు? అదే నువ్వు ఆ సబ్జెక్ట్‌లో ప్రేమలో పడ్డావనుకో, ప్రేమలో పడేసావనుకో, నువ్వు గంటల తరబడి రోజంతా అదే ఊహల్లో బతుకుతావు. అట్లా బతికితే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. అండ్ అండ్ అలా అలా అన్ని గంటలుండాలంటే ప్రేమ ఉంటేనే ఉండగలం. ఇప్పుడు నేను ఒక సినిమాని ప్రేమించాననుకోండి, సినిమాలంటే ఇష్టం అనుకోండి. నేను ఎన్ని సినిమాలన్నా చూడగలను. నాకు బోరే కొట్టదు. నేను క్రికెట్‌ని ప్రేమించాననుకోండి, ఎన్ని గంటలన్నా ఆడగలను. నాకు నాకిష్టమైన మనుషులతో ఉన్నాననుకోండి, ఎన్ని గంటలన్నా వాళ్ళతో కబుర్లు చెప్పగలను. నాకు బోర్ కొట్టదు. అట్లాగే చదువు మీద కూడా మనకు ప్రేమ పుట్టిందనుకోండి, దాంతో ఎంతసేపన్నా సరే మనం గడుపుతాం. ప్రేమే పునాది. అంటే ప్రేమే స్టార్టింగ్ అదే ఇంపార్టెంట్ అన్నమాట. అది పుట్టించడమే ట్రిక్. సో, అది సెకండ్ ఐడియా. మూడోదేంటంటే మన టీచర్‌లకి మంచి లైఫ్ ఉండాలబ్బా! మనం చాలా సార్లు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని క్రిటిసైజ్ చేస్తామా? అయితే ప్రైవేట్ స్కూల్‌లో ఉన్న టీచర్‌లకి అసలు సాలరీలే ఉండవు. సరే పబ్లిక్ స్కూల్‌లో ఉన్నోళ్ళకి అకౌంటబిలిటీ ఉండదని ఒక కంప్లెయింట్ ఉంది. అది పక్కన పెట్టండి. కానీ ప్రైవేట్ స్కూల్‌లో ఉన్న టీచర్‌లకి అసలు మంచి సాలరీ ఉండవు. అట్లా లేనప్పుడు వాళ్ళ ధ్యాసంతా వాళ్ళు ఆహ్, అంటే వ బోలెడుంటాయి కదా! సమస్యలు జీవితంలో. అంటే ఈ అప్పు తీర్చాలని, లేదంటే ఈ డబ్బులు సంపాదించాలి. దానికోసం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం చేయాలి. ఇలా వాళ్ళ ధ్యాసంతా వేరే, వేరే ఆటిల మీదకెళ్ళిపోద్ది. అదే వాళ్ళుకి ఒక మంచి జీతం ఉంటే అంటే నా ఐడియా ఏంటంటే, ఈ స్కూల్‌లో పనిచేసే టీచర్లకి అసలు వేరే ధ్యాసే ఉండకూడదు. వాళ్ళ ప్రపంచం అంతా ఈ స్కూలే అయ్యుండాలి. ఈ స్కూల్‌లో ఈ సబ్జెక్ట్స్‌ని ఎట్లా అన్న కుతూహలం తప్ప వాళ్ళకి ఇంకోటేమి ఉండకూడదు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేది అది ఓకే. అవన్నీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ ఈ ఎకనామిక్ టెన్షన్స్ అనేవి ఉండకూడదు. లైఫ్‌లో యాంక్సైటీస్ అలా అన్‌సర్టెనిటీస్ అనేవేమి ఉండకుండా వాళ్ళు ఇట్లా ఉండాలంటే వాళ్ళకొక మంచి లైఫ్ కావాలి. అంటే టీచర్స్‌కనే కాదు ఎవరికన్నా ఆ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, అది ఇంపార్టెంట్. అది కూడా గాని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనం మంచి స్కూల్‌ని బిల్డ్ చేయొచ్చు. అంటే ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సరే అవి ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. కానీ ఈ ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఐడియాస్‌ని ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 3 థింగ్స్ ఉంటే మంచి స్కూల్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఆహ్, సో, నా ఐడియా కూడా అదే. అయితే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ కూడా ఆ దృష్టితోనే చేస్తున్నా. అంటే ఈరోజు ఇదొక స్టార్టింగ్ స్టెప్స్‌లా అనుకోండి. ఇక్కడ ఈ క్లాసెస్ అయి చెప్పి ఒకవేళ మంచి స్టార్టొచ్చిందనుకో, ఫ్యూచర్‌లో కుదిరితే ఆ స్కూల్‌ని స్టార్ట్ చేయాలి. అందుకని ఈ వీడియోస్‌ని గూడా ఎడిటింగ్ ఏం లేకుండా ఒక టీచింగ్ లాగా అంటే ఒక లెక్చర్ లాగానే చెప్పడం జరుగుతుంది. లైక్ ఎడిటింగ్ ఏం చేయట్లేదు. ఆహ్, ఏకధాటిగా బయటైతే ఎట్లా టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడో ఇక్కడ గూడా అట్లానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ లాస్ట్ థింగ్ ఇంకొక ఐడియా ఏంటంటే, ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే కరెంట్ సిస్టమ్‌లో ఎడ్యుకేషన్ అనేది అంటే ఎకనామిక్స్‌కి సర్వెంట్‌లా అయిపోయింది. అంటే ఎకనామిక్స్‌కి ఏ డిమాండ్ ఉంటే అది సప్లై చేసే పరిస్థితిలోనే ఉంది ఎడ్యుకేషన్. అంటే నాకు ఎకనామిక్స్ ఒక 10 మంది డాక్టర్‌లు కావాలన్నారనుకోండి. ఇదిగో డాక్టర్‌లు తయారు చేసేస్తుంది. నాకు 10 మంది ఇంజినీర్‌లు కావాలంటే ఇదిగో 10 మంది ఇంజినీర్‌లని చెప్పి తయారు చేసేస్తుంది. అది తప్పని కాదు. కానీ ఎడ్యుకేషన్ అంత చిన్నదానికే పరిమితం అయిపోకూడదు. ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకునే దిశగా మనం బిల్డ్ జేయాలి. ఎక్స్‌ప్లెయిన్ జేత్తాను. మనం హిస్టరీ వీడియోల్లో గూడా డిస్కస్ చేత్తన్నప్పుడు నేను ఫస్ట్ జియోగ్రఫీతో స్టార్ట్ జేత్తాను. ఎందుకంటే జియోగ్రఫీ అనేది మనకి అర్థమైందనుకోండి,
మనం ఆ సివిలైజేషన్‌ని బాగా ఇమాజిన్ జేసుకోవచ్చు. ఇమాజిన్ చేసుకోవడం ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే హిస్టరీని బాగా ఇమాజిన్ చేసుకున్నామో, అదే అదే మనం ప్రెజెంట్‌ని బాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌ని గూడా బాగా ఇమాజిన్ చేసుకునే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఈ ఇమాజినేషన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడే మనం మార్ప్ మ మ మ అంటే మానవులు పురోగతి వైపుగా మనం ఫ్యూచర్‌ని మార్చొచ్చన్నది నా అభిప్రాయం. సో, ఈ ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే ఈ ఇమాజినేషన్‌తో ఈ ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒకవేళ దాంట్లో ఏమన్నా తప్పులుంటే, లోపాలుంటే వాటిని మార్చేలా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. సో, మెయిన్ గోల్ ఏంటంటే, సరే ప్రొఫెషనల్స్ ఎలాగా చేయాలి. అది ఓకే. ఆహ్, తయారు చేయాలి. కానీ అన్నిట్లికంటే ఇంపార్టెంట్‌గా ఇమాజినేటివ్ హ్యూమన్ బీయింగ్స్ ఇమాజినేషన్‌కి కేపబుల్ అయిన హ్యూమన్ బీయింగ్స్‌ని తీర్చిదిద్దాలన్నది ఈ స్కూల్ యొక్క మెయిన్ ఎయిమ్ కావాలి. సో, ఇది ఆహ్, మన గోల్. అయితే ఈ జర్నీ అంటే నా జర్నీ అనేది ఈ 1 మంత్‌తో స్టార్ట్ అయింది కాదు. యాక్చువల్‌గా నేను ఆహ్, ఆహ్, 8 ఇయర్స్ బ్యాకే నేనసలు యాక్చువల్‌గా షార్ట్ ఫిల్మ్‌లు తీసేవాడిని. నేను సినిమాలో డైరెక్టర్ అవుదాం అనుకునేవాడిని స్టార్టింగ్‌లో. నేను తీసిన లాస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది. అంతా బావుంది. మరి ఆడి మీద ఎందుకు కోపం రాలేదు? నా మీద వచ్చిన కోపం ఆడి మీద ఎందుకు రాలేదు? ఆడి ఎందుకు రాలేదు? ఆ? ఈ రాజకీయం పేరు చెప్పి మన జీవితాల్లో పడి దోచేసుకుంటుంటే అన్ని లాగేసుకుంటుంటే ఎందుకు రాలేదు కోపం? ఆ? ఇతనికి రాళ్లతో కొట్టాలి కదా నేను చప్పట్లు కొడుతున్నాను. ఒక తప్పుకు చప్పట్లు కొట్టిన చేతులు ఇంకో తప్పుకి ఏలు చూపిస్తాయా? ఆ? అదేం లెక్క సారు, అదేం లెక్క. అయితే ఇది నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్. ఇట్లాంటివి కాకుండా కామెడీ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసేటోడిని. అప్పట్లో నేను సినిమాలు తీద్దామని అనుకునేటోడిని. అయితే తర్వాత ఒక 2, 3 ఇయర్స్ ఇట్లా, ఇట్లా తిరిగాక ఆహ్, ఇట్లా కాదు అని చెప్పి పుస్తకాలు పరిచయం అయ్యాక సినిమాలు కాదు పుస్తకాలు రాసి దాంట్లో ఐడియాస్‌ని ఫార్ములేట్ చేసి ప్రపంచాన్నే మార్చేయాలని చెప్పి పుస్తకాలు చదవడం తర్వాత ఒక పుస్తకం కూడా రాశాను. ఆహ్, ఇదిగో ఈ పుస్తకం రాశాను. అయితే దీంట్లో 3 ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియాస్‌ని స్ప్రెడ్ చేయాలని చెప్పి ఆహ్ ఇదిగో ఎక్స్‌ప్లనేటరీ వీడియోస్ చేయడం గూడా చేసేటోడిని. This public funding system. I truly believe. See, I want to climb into that sky and shout that this public funding system can achieve liberty. At least I want to shout through internet. అయితే ఇట్లా ఎక్స్‌ప్లనేటరీ వీడియోస్ చేసేవాడిని. తర్వాత ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చేవాడిని. ఎంత ఖర్చు పెట్టినా ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవడం లెజిటిమేట్ వే లేదు. వాళ్ళు కరప్షన్ చేయాలి. ఆ కరప్షన్ కూడా వాళ్ళేమి గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు కదా, సైలెంట్ గా బల్ల కింద పెట్టి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం అన్నారు కదా. వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలి. ఆర్గనైజ్డ్ అంటే పోలీసులు. సో, ఇలా ప్రెజెంటేషన్స్ చేసేటోడిని. అయితే నేనొక వెబ్‌సైట్ కూడా బిల్డ్ చేశాను. పిటిషన్ వెబ్‌సైట్. ఇట్లా చేసి ఈ ఐడియాని ప్రమోట్ చేద్దామని చాలా రోజులు అంటే ఒక 4, 5 ఇయర్స్ పాటు ఈ ఐడియా మీదే స్పెండ్ చేశాను. ఆహ్, అయితే నాకు అర్థమైందేంటంటే ఇది ఒక్కళ్ళతో అయ్యేది కాదు. అలాగని చెప్పి మారుద్దాం అనుకునే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఫెర్టైల్‌గా లేదు. సో, సరే ఈ ఐడియాని అలాగా ప్రమోట్ చేద్దాం. కానీ ప్రాక్టికల్‌గా మనతో అయ్యేదేంటి అంటే ప్రాక్టికల్‌గా మనం ఏమన్నా చేసేదేంటి అని ఆలోచించినప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్‌తో స్టార్ట్ చేద్దాం. తర్వాత ప్యారలల్‌గా ఈ బుక్‌లో రాసిన ఐడియాలను కూడా స్ప్రెడ్ చేయొచ్చు అనుకుని ఇట్లా ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాననమాట. సో, ఇది నా జర్నీ. ఇప్పుడు నా ఏజ్ 27. ట్రై చేద్దాం ఏముంది ఇప్పటి వరకు ఇన్ని ట్రైల్ చేసాం. ఇది కూడా ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ అనుకుని ట్రై చేద్దాం. సక్సెస్ అయితే ఎప్పటికన్నా ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి. హిస్టరీ పునాదిగా అన్ని సబ్జెక్టులని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అయితే లాస్ట్‌గా నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే జనరల్‌గా యూట్యూబ్ మిగిలిన వీడియోస్‌లో ఆహ్, ఈ ఈ సబ్జెక్ట్ సంబంధించి అది రీసెర్చ్ చేయండి, ఇది రీసెర్చ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేటోడిని. కానీ ఈరోజు మాత్రం ఏంటంటే ఒకవేళ ఈ ఈ పర్టిక్యులర్ ఛానెల్‌లో వీడియోస్ మీకు నచ్చినాయి అనుకోండి. ఆ కాన్సెప్ట్స్ గాని, ఆ టీచింగ్ విధానం గాని, ఆ పెడగాజీ గాని మీకు నచ్చిందనుకోండి. ఆహ్, మీరు ఇంటరాక్ట్ అయితే ఈ యూట్యూబ్ ఆల్‌గారిథం ద్వారా ఆ వీడియో చాలా మందికి స్ప్రెడ్ అవుతది. సో, కామెంట్ జేయండి. నచ్చినప్పుడు లైక్ చేయండి. సరే ఒక ఛానెల్ కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేసేసరికి అప్పుడు చేసినా చేయకపోయినా
ఇప్పుడు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇప్పుడే స్ప్రెడ్ అవుతది కాబట్టి. సో, ఇనీషియల్ స్టేజ్‌లో కొంచెం కాన్షియస్‌గా నచ్చినప్పుడు కామెంట్ ఇంకా లైక్ చేయండి. సో, యాహ్! ఇది నా జర్నీ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేద్దాం అనుకుంటున్న ప్రయాణం. ఆహ్, ఆహ్, సో, యాహ్! ట్రై చేద్దాం. యాహ్! ఆహ్, ఈ నెక్స్ట్ ఈ హిస్టరీ సీరీస్‌తో పాటు చాలా అదర్ సీరీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మ్యాథమెటిక్స్ ఇంకా మిగతా సబ్జెక్ట్‌లు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ వీడియోలతో కలుసుకుందాం. అంతటితో సెలవు. బాయ్.